హాయ్ అండి, వెల్కమ్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి ఈ సిరీస్ గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. కథను రచించిన వారు తన్వి గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ మై డియర్ సత్యభామ, ఎపిసోడ్ నెంబర్ 2. నిషా మాటలకు సిద్ధార్థ్ లేచి కూర్చొని హెయిర్ సెట్ చేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నీతోనే టైం స్పెండ్ చేస్తున్నాను, కానీ జస్ట్ ఫోన్ కాల్ గురించి నా మీద డౌట్ పడుతున్నావా? తను నా భార్య. ఎప్పుడూ లేనిది ఇన్నిసార్లు కాల్ చేసిందని నేను ఆలోచించడంలో తప్పేముంది? అంత మాత్రానికే నువ్వు ఏవేవో ఊహించేసుకుంటావా? నీ మీద ప్రేమ లేకుండానే నీతో ఉంటున్నానా? కోపం, అసహనం కలగలిపిన స్వరంతో అడిగాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్లో మార్పు చూసి నిషాలో కంగారు మొదలైంది. తన మాటలకి అతనికి బాగా కోపం వచ్చిందని అర్థం అవ్వడంతో దేన్ని తెగేదాకా లాగకూడదు అనే సామెతను ఫాలో అవుతూ, నో నో డియర్, నేను అలా అనట్లేదు అంది వెనక నుంచి అతన్ని చుట్టేస్తూ. సిద్ధార్థ్ మాత్రం సీరియస్ గా, చూడు బేబీ, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను కాబట్టి ఇక్కడున్నాను. లేనిపోని అనుమానాలతో నా బుర్ర తినకు అని కాస్త గట్టిగానే చెప్పి విండో దగ్గరికి వెళ్లి సిగరెట్ వెలిగించి గట్టిగా పీల్చాడు. లోపలికి వెళ్లిన పొగ ఊపిరితిత్తులను మండిస్తుంటే మెదడులోని ఆలోచనలు తలను హీటెక్కిస్తున్నాయి. నిషాకి సమాధానం అయితే చెప్పాడు, కానీ తనకి తాను సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు. భార్గవి ఎందుకు కాల్ చేస్తుంటుంది? ఏదైనా జరుగుంటుందా? లేక ఇంకా ఇంటికి రాలేదని అడగడానికి చేసుంటుందా అనే ఆలోచనలు అతన్ని కుదురుగా నిలవనివ్వట్లేదు. సిగరెట్ ని 2 నిమిషాల్లో పూర్తి చేసేసి అసహనంగా నలిపేశాడు. ఒకసారి కాల్ చేసి కనుక్కుంటే అనే ఆలోచన రాగానే అతని దృష్టి బెడ్ మీదున్న సెల్ మీదకి మళ్ళింది. సెల్ అందుకోబోతూ నిషా వంక చూశాడు. ఆమె చూపుల్లో అనుమానం మరింత బలపడుతున్నట్టు అనిపించగానే గిల్టీగా అనిపించి ఆ ప్రయత్నం మానుకున్నాడు. ఒక పక్క నిషాని వదిలి వెళ్ళలేకపోతున్నాడు. మరో పక్క భార్గవి గురించి చాలా కంగారుగా ఉంది. దానిని నిషా చెప్పలేడు, చేసేది తప్పని ఒప్పుకోలేడు. తనలోని సంగీతం ఏంటో అతనికి అర్థం కాక అసహనం పెరిగిపోవడంతో తాత్కాలికంగా తన ఆలోచన నుంచి తప్పించుకునేందుకు మరో సిగరెట్ వెలిగించాడు. నిషా అతనిలోని మార్పుని, ఆ మార్పుకి గల కారణాన్ని ఈజీగా కనిపెట్టేసింది. అతని మూడ్ మార్చాలని లేచి సిద్ధార్థ్ దగ్గరగా వచ్చి వెనుక నుండి చుట్టుకుంది. నేను నిన్ను బాధ పెట్టాలనో అనుమానించాలనో అలా అనలేదు డియర్. నువ్వు చాలా సెన్సిటివ్. మన మధ్య ఉన్న ప్రేమను నీ భార్య వల్ల డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మనకింకా పెళ్లి కాలేదు కదా, మనల్ని నీ భార్య విడదీస్తుందేమో అని చిన్న భయం, అంతే. అందుకే అలా అన్నాను. సారీ డియర్, మెల్లగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది నిషా. నిషా మాటల్లో భార్గవి పట్ల ఉన్న భయం వినగానే సిద్ధార్థ్కి అమాయకమైన భార్గవి ముఖం గుర్తొచ్చింది. ఆమె అలాంటిది కాదు, తను చాలా మంచిది. ఇప్పటికిప్పుడు ఇద్దరం కలిసి తన ముందుకు వెళ్ళినా మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏదో ఆలోచిస్తూ స్థిరంగా చెప్పాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ కూల్ అవుతాడనుకుంటే భార్య గురించి పాజిటివ్గా అంత నమ్మకంగా మాట్లాడడం నిషాకి మింగుడు పడలేదు. భార్గవి టాపిక్ మళ్లీ రావడంతో అసహనంగా మరింత పెరిగి నిషా చేతులు విడిపించుకొని రెడీ అవసాగాడు సిద్ధార్థ్. అతని ప్రవర్తనకు విస్తుపోతూ, మనమిద్దరం కలిసి ఉండాలనే కదా ఇక్కడికి వచ్చాం, మరి నువ్వెళ్ళడానికి రెడీ అవుతున్నావేంటి? అసలు ఎక్కడికి వెళ్తున్నావు డియర్?
కాస్త కంగారుగా అడిగింది నిషా. ఏదో ఇంపార్టెంట్ అయ్యుంటేనే భార్గవి అంతలా కాల్ చేస్తుంది. నాకెందుకో డౌట్గా ఉంది. ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను అని తేలిగ్గా చెప్పేసి గబగబా షూస్ వేసుకొని బయటకు వెళ్ళబోతున్న సిద్ధార్థ్ చేయి పట్టుకొని ఆపేసింది నిషా. ఏంటన్నట్టు విసుగ్గా చూశాడు సిద్ధార్థ్. నేను కూడా నీతో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అందుకే నా దగ్గర ఉండమని ఇంతలా ఫోర్స్ చేస్తున్నాను. ప్లీజ్ నా మాట విను. నిషా గొంతులోని అభ్యర్థన, కళ్ళల్లోని కంగారు సిద్ధార్థ్ కాళ్ళని అడుగు పడనివ్వలేదు. ఆమె కళ్ళలోకి చూస్తూ దగ్గరగా వెళ్ళి నడుం చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరగా హత్తుకొని, ఓకే, ఏంటో చెప్పు, విన్నాకే వెళ్తాను, కాస్త కూల్ అవుతూ చెప్పాడు. అప్పుడు ఆమె క్షణం సిద్ధార్థ కళ్ళల్లోకి చూసి తలంచుకొని అతని గుండెల మీద తలవాల్చింది. కాసేపు అతని గుండె చప్పుడు వింటూ ఉండిపోయింది. అతడు కూడా విషయం తొందరగా చెప్పమని ఒత్తిడి చేయలేదు. నిషా కొద్దిసేపు తటపటాయించి చివరికి గొంతు పెగుల్చుకొని, నాకు ఈ మంత్ పీరియడ్ మిస్ అయింది బేబీ అని చల్లగా చెప్పింది. నిషా చెప్పిన మాటకు సిద్ధార్థ్కి కింద ఉన్న భూమి కంపించినంత పనైంది. నిషా మాటలు మెదడుకి చేరి అర్థమవుతుండగానే మళ్లీ భార్గవి నుంచి ఫోన్ కాల్ రావడంతో ఇద్దరూ ఒకేసారి మొబైల్ వైపు చూశారు. భార్గవి నుండి మళ్లీ కాల్ రావడంతో ఫోన్ని మంచం మీదకి విసిరేశాడు. వడివడిగా వెళ్లి ఏం మాట్లాడలేనట్టు మౌనంగా బెడ్ మీద కూర్చున్నాడు. ఏం చెయ్యాలో తోచనట్టు ఆలోచనలో పడిపోయాడు. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి అన్నట్టు పాకెట్లోని సిగరెట్ తీసి వెలిగించాడు. ఈ గుడ్ న్యూస్ విని సంతోషిస్తాడు అనుకున్న నిషా సిద్ధార్థ్ రియాక్షన్ చూసి షాక్ అయింది. ఏంటి మాట్లాడవు అని ప్రశ్నించింది. ఆమె మాట సిద్ధార్థ్ వినిపించుకోలేదు. అట్లీస్ట్ ఆమె ప్రశ్నకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అతనికి అర్థం కావట్లేదు. అతని ఆలోచన లాగానే సిగరెట్ కూడా అసంపూర్తిగా ఉండగానే దానిని విసుగ్గా నేల మీదకు విసిరి షూతో నలిపేసి బెడ్ మీదున్న కోట్ చేతిలోకి తీసుకొని హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు. తను కొన్న గిఫ్ట్తో చేతి నిండా ఉన్న బ్యాగ్స్తో ఇంట్లోకి అడుగుపెట్టింది భార్గవి. డోర్ తీయగానే వచ్చిన గుమ్మగుమ్మల వల్ల అత్తగారు ఇందిరా కిచెన్లో ఉందని అర్థమైంది. బ్యాగ్స్ ని అలాగే పట్టుకొని కిచెన్లోకి నెమ్మదిగా వెళ్ళి అత్తయ్య అని పిలిచింది భార్గవి. వంట చేస్తున్న ఇందిర ఆ పిలుపుకి ఒక్క క్షణం చేస్తున్న పని ఆపింది, కాని వెనక్కి తిరిగి చూడలేదు. అత్తగారు తన మీద చాలా కోపంగా ఉందని ఆమె మౌనంలో తెలుస్తుంది. భయపడుతూనే మళ్ళీ అత్తయ్య అని పిలిచింది. ఇందిర వెనక్కి తిరిగి భార్గవిని కోపంగా చూస్తూ, జాబ్ మానేస్తున్నానని చెప్పావు, కానీ ఇంకా మానలేదు కదా. పండగ రోజు కూడా ఇంటికి ఆలస్యంగా వచ్చావు. నీ పని నీదే, కాని మా గురించి ఆలోచన కూడా కొంచెం కూడా లేదా? అసలు పిల్లల్ని కని ఉద్దేశం ఉందా లేదా అని నిష్ఠూరంగా అడిగింది. ఆమె మాటలకి భార్గవి మనసు చివుక్కుమంది. అప్పటి వరకు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్న భార్గవి ఉత్సాహం మీద నీళ్లు చల్లేయడంతో ఆమె మాట గొంతులోనే ఆగిపోయింది. ఆ బాధ ముఖంలో చూపించకుండా, లేదత్తయ్యా, జాబ్ మానేశాను. మీకోసం సిద్ధార్థి కోసం గిఫ్ట్ తీసుకురావడంలో కాస్త ఆలస్యమైందంతే అంటూ బ్యాగ్లోంచి శాలువాన్ తీసి ఇందిరకు అందించింది. భార్గవి జాబ్ మానేశాను అనేసరికి ఇందిర కోపం కాస్త చల్లారింది. శాలువాని ఎడం చేత్తో అందుకొని భుజంపై వేసుకుని చూసుకుంది. ఆమెను అలా చూసి మనసులోనే తెగ ముచ్చటపడింది భార్గవి. ఈ రంగు మీకు చాలా ఇష్టమని తెచ్చానత్తయ్యా. నిజంగానే మీకు చాలా బాగా నప్పింది. నిండుగా అందంగా ఉన్నారు చిరునవ్వుతో చెప్పింది భార్గవి. కోడలి పొగడ్తా శాలువా రెండూ నచ్చలేదు ఆమెకు. ఈసారి శాలువాని ముట్టుకొని చూసింది. పర్లేదు,
బాగానే ఉందనిపించింది, కానీ తను కాశ్మీర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్న శాలువాలలా ఖరీదైందని కాదని ఇందిరాకి అర్థమవడంతో ఇదేనా నా కోసం తెచ్చింది అన్నట్టు భార్గవిని చులకనగా చూస్తూ దానిని ఆ పక్కన ఉన్న చైర్లో విసిరేసింది. ఆ చూపుకి చిన్నగా బెదురుతూ, మీకు నచ్చకపోతే ఇంకోటి తీసుకొస్తాను అత్తయ్య అని మెల్లగా చెప్పింది భార్గవి. ఇలా చీపివి వాడడానికి నీలాగా నేను పల్లెటూరు దాన్ని కాదు. ఇంటి కోడలిగా ఇన్నేళ్లుగా చూస్తున్నావు, ఆ మాత్రం తెలియలేదా? ఒక్క పని సరిగ్గా రాదు, కనీసం పిల్లని కనమంటే అది కూడా చేత కావట్లేదు అంటూ ముఖం చిట్లించి చిరాకుగా చూసింది ఇందిర. అత్తగారి ధోరణి భార్గవికి చాలా బాధ అనిపించింది. ఆమె ఎప్పుడూ అంతే, ప్రతి దానిని పిల్లలు పుట్టకపోవడంతో ముడిపెట్టి దెప్పి పొడుస్తూనే ఉంటుంది. భార్గవి రైతు కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. సిద్ధార్థ్ పట్టుపట్టి తల్లిని ఒప్పించి మరీ భార్గవిని పెళ్లి చేసుకున్నాడు. కోడలు తమలా సంపన్నురాలు కాకపోవడంతో భార్గవి అంటే ఇందిరకి మొదటి నుంచి చిన్న చూపుంది. దానికి తోడు మనవడిని ఎత్తుకోవాలనే కోరిక ఎక్కువగా ఉండడంతో ఆ చికాకు అంతా కోడలి మీద చూపిస్తూ పోరు పెడుతూ సూటిపోటి మాటలతో భార్గవిని హింసిస్తూనే ఉంది. రాను రాను భార్గవి పరిస్థితి మరింత దిగజారిపోయింది. భార్గవి ఎంతగా కలిసిపోవాలని సర్దుకుపోవాలని ప్రయత్నిస్తున్నా అత్తగారు ఆమెను లెక్క చేయలేదు. భార్గవి మాత్రం ఏం చేయగలదు? తన శాలరీ అంతా కేవలం అత్తగారి శాలువాకి, భర్తకి తీసుకున్న కోటు కోసమే ఖర్చు చేసింది. తన కోసం కనీసం కర్చీఫ్ కూడా కొనుక్కోలేదు. ఇలా గిఫ్ట్ ఇచ్చి డాక్టర్ చెప్పిన గుడ్ న్యూస్ చెప్పి అయినా అత్తగారిని సంతోషపెడదామనుకుంది, కానీ అది ఫెయిల్ అయిపోయింది. అత్తగారికి తన మీద ఉన్న అసహనం ఎంతగా పెరిగిపోయిందంటే ఇప్పుడు ఆవిడ కనీసం తను చెప్పే గుడ్ న్యూస్ విని పరిస్థితిలో కూడా లేదని భార్గవికి అర్థమైంది. ఒకసారి గతమంతా గుర్తుకొచ్చి గుండె బరువెక్కింది భార్గవికి. అత్తగారి గురించి తెలిసి కూడా ఇలా చేసినందుకు తన మీద తనకే కోపం వచ్చింది. అప్పటి వరకు కట్టలు తెంచుకుంటున్న సంతోషమంతా ఆవిరైపోయేసరికి చాలా నలిగిపోయింది. అయినా నోరు పెగిల్చుకొని అది అత్తయ్య నేను అని చెప్తుండగానే ఇందిర కోపంగా చూపి విసిరి, టేబుల్ మీద కషాయం ఉంది తాగు, కనీసం అదన్నా సరిగ్గా చెయ్యి. నీకు ఈ ఒక్క ఏడాది మాత్రమే ఛాన్స్ ఇస్తున్నాను. ఈసారి కూడా నువ్వు తల్లివి కాలేదో నాకు వారసుని ఇవ్వడానికి కొత్త కోడలు వస్తుంది, గుర్తుపెట్టుకో అని కోపంగా అనేసి బయటకు వెళ్ళిపోయింది. గుండెల్లో సూదుల్లాగా గుచ్చుకుంటున్న అత్తగారి మాటలకు భార్గవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఎప్పటిలాగే తలంచుకొని పంటి బిగువను ఆపుకోవడానికి ప్రయత్నించింది. భార్గవి ముఖంలోని బాధ, శరీరంలోని సన్నటి వణుకుని ఇందిర ఏమాత్రం పట్టించుకోలేదు. కోడలంటే కేవలం పిల్లని కనే ఓ యంత్రం అన్నట్టు, ఆ పని చేయకపోతే ఇంకెందుకు పనికిరానట్టుగా జమకట్టింది. అందుకే ఏనాడు భార్గవి ఫీలింగ్స్ ని పట్టించుకోలేదు ఇందిర. చెంపల మీద జారిన కన్నీటిని తుడుచుకొని మెల్లిగా అడుగులు వేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి ఆ కషాయాన్ని చూసింది. భార్గవి పిల్లలు పుట్టడానికని అత్తగారిస్తున్న అన్ని రకాల మందులు వాడింది. ఈ మధ్య నాటు వైద్యం మొదలుపెట్టింది, అందుకే ఈ కషాయాలు. దానిని చూస్తూ తనకున్న సమస్య తీరిపోయిందని అత్తగారికి చెప్పబోయింది, కానీ నోటి చివరికి వచ్చిన మాటను మింగేసింది భార్గవి. కేవలం సమస్య తీరిందని చెప్పగానే ఆమె సంతోషిస్తుందని, తన మీదున్న అయిష్టత పోతుందనే నమ్మకం భార్గవికి లేదు. అందుకే తాను ప్రెగ్నెంట్ అయ్యానన్న శుభవార్త ఒకేసారి సిద్ధార్థ్ వచ్చాక ఇద్దరికీ కలిపి చెప్తే సంతోషిస్తుందని, తన మనవడిని ఎత్తుకున్న సంతోషంలో తన పట్ల ఆమె చూపించే వైఖరి మారుతుందని, అప్పుడైనా తనని కోడలుగా కాకపోయినా కనీసం మనిషిగా అయినా చూస్తుందనుకుంటూ
చిన్నగా నిట్టూర్చి కషాయాన్ని బలవంతంగా తాగింది భార్గవి. కడుపులో చేరిన కషాయం వల్ల భార్గవికి చాలా వికారం కలిగి నోటి రుచి కూడా మారిపోయింది. అప్పటి వరకు యాక్టివ్గా ఉన్న భార్గవిని ఒక్కసారిగా నీరసం కమ్మేయడంతో డైనింగ్ టేబుల్ ముందున్న చైర్లో కూర్చొని టేబుల్ మీదకు తల నుంచి కళ్ళు మూసుకుంది భార్గవి. సిద్ధార్థ్ కోసం 1000 కన్నులతో ఎదురు చూస్తుంది భార్గవి. సిద్ధార్థ్ డిన్నర్కి కూడా రాలేదు. అత్తగారు కనీసం తిన్నావా అని కూడా అడగలేదు. అంతా భోజనాలు చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి కావస్తుంది. 2వ అంతస్తు బెడ్రూంలో వెలుగుతున్న తెల్లని శాండిలర్ వెలుగులు గదంతా పరుచుకున్నాయి. భార్గవి పరుపు, పిల్లోస్ కవర్లు, సోఫాలోని కుషన్ కవర్స్ అన్నీ మార్చింది. సిద్ధార్థ్ చాలా నీట్గా ఉంటాడు. కొంచెం దుమ్ము కనిపించినా చిరాకు పడతాడు. అందుకే తమ గదిని పనివాళ్లతో కాకుండా తానే శుభ్రం చేస్తుంది భార్గవి. ఎంత లేట్ అయినా ఇంటికి వస్తాను అని మార్నింగ్ సిద్ధార్థ్ చెప్పడంతో అన్నీ సర్ది అతని కోసం ఎదురు చూస్తుంది భార్గవి. బాల్కనీలో నిలబడి ఆకాశంలో మెరుస్తున్న దీపావళి వెలుగులను చూస్తూ చాలాసేపు ఉండిపోయింది. తడి కళ్ళల్లో ఆ వెలుగులన్నీ మెరిసి మాయమైపోతున్నాయి. ఇంతలో డోర్ తీసుకుని లోపలికొచ్చాడు సిద్ధార్థ్. అతన్ని చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి. భార్గవికి అప్పటి వరకు ఉన్న బాధ మొత్తం పోయింది. 2 అడుగుల్లో అతన్ని చేరి ప్రేమగా కౌగిలించుకుంది. భార్గవిని చూస్తూనే సీరియస్ గా ఉన్న సిద్ధార్థ్ ఫీలింగ్స్ మార్చేసి నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ, నువ్వింకా నిద్రపోలేదా భార్గవి అని అడిగాడు. మీరు వస్తానన్నారు కదా, మీకోసం ఎదురు చూస్తున్నాను అని ప్రేమగా చెప్పింది భార్గవి. ఆమె అమాయకపు ముఖం, ఆ కళ్ళల్లోని ప్రేమని చూసి సిద్ధార్థ్ గుండె మళ్ళీ కలుక్కుమంది. ఇంతలో మళ్ళీ నిషా మాటలు గుర్తొస్తుంటే భార్గవిని చూడ్డానికి గిల్టీగా ఉండి శూన్యంలోకి చూస్తూ ఆలోచనలో పడిపోయాడు. అతని ఆలోచనలు తెలియని భార్గవి తన ఆనందం పంచుకోవడానికి అన్నట్టు కొద్దిగా సిగ్గుపడుతూ, సిద్ధార్థ్ నీతో ఓ మాట చెప్పాలి అంది తలదించుకొని. ఆమె ప్రవర్తన చూడగానే అతనికి కంగారు ఎక్కువైంది. తన ఫీలింగ్స్ దాచుకోవడానికి ముందుగా నడిచి కోట్ విప్పి సోఫాలో వేస్తూ, భార్గవి నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు నీరసమైన వాయిస్తో. విపరీతమైన అలసటతో వాడిపోయి ఉన్న సిద్ధార్థ్ ముఖం చూడగానే భార్గవి మనసు తరుక్కుపోయింది. మీరింకా డిన్నర్ చేయలేదా? లేట్ అయింది కదా, తినేసి వస్తారేమో అనుకున్నాను. ఉండండి, నేను ఫుడ్ రెడీ చేస్తాను అనేసి గబగబా కిందకెళ్ళింది భార్గవి. సాయంత్రమే సిద్ధార్థ్ కోసం ఇష్టమైన వంటకాలన్నీ సిద్ధం చేసి ఉంచింది. సిద్ధార్థ్ రావడం ఆలస్యం కావడంతో భార్గవి ఆకలి కూడా చచ్చిపోయింది. అందుకే ఒంటరిగా తినలేక వాటిని పక్కన పెట్టేసింది. ఇప్పుడు సిద్ధార్థ్ తినలేదని తెలియడంతో ఆమెలోని ఆకలి కూడా రెట్టింపయింది. భర్తతో కలిసి తినబోతున్నాననే సంతోషంతో గబగబా వాటిని వేడి చేసింది. భార్గవి వెళ్ళగానే సిద్ధార్థ్ సోఫాలో కూర్చున్నాడు. గదిలో చల్లగా ఉన్నా కానీ సిద్ధార్థకున్న టెన్షన్ వల్ల చాలా వేడిగా అనిపిస్తుంది. అసహనంగా టీపాయ్ మీదున్న రిమోట్ అందుకొని ఏసీ టెంపరేచర్ తగ్గించి రిమోట్ని బెడ్ మీదకి విసిరాడు. అప్పుడు బెడ్ మీదున్న బట్టల మీదకి అతను దృష్టి మళ్ళింది. దగ్గరికి వెళ్లి వాటిని చేతిలోకి తీసుకొని చూశాడు. అవి భార్గవి సిద్ధార్థ్ కోసం ఎంతో ఇష్టంగా తీసుకొచ్చిన డ్రెస్. నెమ్మదిగా దానిని తాకాడు. ఆ కలర్, ఆ బ్రాండ్ అంటే సిద్ధార్థ్కి చాలా ఇష్టం. తల తిప్పి గదంతా పరిశీలనగా చూశాడు. అంతా తనకు నచ్చేలా నీట్గా సర్దుంది. భార్గవికి తన ఇష్టాలు చాలా బాగా తెలుసు. వాటిని గుర్తు పెట్టుకొని ప్రతిదీ అతనికి నచ్చేలా చేస్తుంది. భార్గవి ప్రేమ అర్థమవుతుంటే సిద్ధార్థ్ మనసు భారమైంది. సోఫాలో వెనక్కి జారబడి కళ్ళు మూసుకోగానే ఫోన్ వైబ్రేట్ అయింది. అయినా పట్టించుకోకుండా ఆలోచనల్లోనే మునిగిపోయాడు. ఎంతకీ ఆగకుండా వరుసగా వస్తున్న మెసేజ్లతో చిరాకు కలిగి కోపంగా ఫోన్ తీసి చూశాడు. నిషా నుండి ఆ మెసేజ్ వచ్చినట్టు కనిపించగానే
సిద్ధార్థ్ మరింత ఇబ్బంది పడ్డాడు. ఇగ్నోర్ చేద్దామని సెల్ని సైలెంట్లో పెట్టబోయాడు. కానీ వరుసగా మెసేజ్లు వస్తుండడంతో తప్పక ఓపెన్ చేశాడు. బేబీ, ఎక్కడున్నావు? నాకు చాలా భయంగా ఉంది అని ఉన్న మెసేజ్లు చూడగానే నువ్వు ఇంటికి వెళ్ళిపో నిషా అని రిప్లై ఇచ్చాడు సిద్ధార్థ్. ఇంటికా? కానీ ఎందుకు అని అడిగింది నిషా. సిద్ధార్థ్ ఏం రిప్లై ఇవ్వలేదు. బేబీ ప్లీజ్, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఆఫీస్లోనే కదా ఉన్నావు, నేనిప్పుడు అక్కడికి వస్తున్నాను అని మెసేజ్ రావడంతో ఆఫీస్ ఏంటి, ఇంటికి వచ్చేశాను, అందుకే నువ్వు వెళ్ళిపో అని మెసేజ్ పంపించాడు. వాట్, ఇంటికా? కంగారు పడుతున్నట్టు రిప్లై ఇచ్చింది నిషా. ఎస్, సింగిల్ లెటర్ రిప్లై ఇచ్చాడు సిద్ధార్థ్. నేను నీతో అంత ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుతుంటే నాకు ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోయావు. నేనెంత కంగారు పడతానో నువ్వు ఆలోచించలేదా అని నిషా దగ్గర నుండి మరో మెసేజ్ వచ్చింది. నిషాకు జవాబు ఇవ్వలేక అసహనంగా కిటికీ దగ్గరకు నడిచాడు సిద్ధార్థ్. సిగరెట్ తీసి వెలిగించి కిటికీలోంచి బయటకు చూస్తూ స్పీడ్గా దాన్ని ఫినిష్ చేశాడు. నిషా నుండి వరుసగా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అతని ప్రవర్తన వల్ల ఆమె చాలా కోపంగా ఉందని ఆ మెసేజెస్ చూస్తూనే తెలుస్తుంది. సిగరెట్ పాడేసి మళ్ళీ సెల్ తీసుకుని ప్లీజ్ నిషా, నేను నీతో రేపు మాట్లాడతాను, నన్ను ఇరిటేట్ చేయకు, ఇప్పుడు నా మూడ్ ఏం బాగాలేదు, రేపు దీని గురించి మాట్లాడదాం, నువ్వు ఇంటికి వెళ్ళిపో, బాయ్ అని టైప్ సెండ్ చేశాడు. మెసేజ్ సెండ్ అవ్వగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి చిరాగా దాన్ని టేబుల్ మీదకి విసిరేశాడు. సిద్ధార్థతో కలిపి డిన్నర్ చెయ్యాలని ఎంతో ఆశగా రూమ్కి భోజనం తీసుకొచ్చిన భార్గవి సిద్ధార్థ్కి పదే పదే మెసేజెస్ రావడం, వాటికి చాలా అసహనంగా సిద్ధార్థ్ రిప్లై ఇవ్వడం గమనించింది. ఆ సమయంలో సిద్ధార్థ్ తనకి ఇంతవరకు తెలియని కొత్త వ్యక్తిలా కనిపించడంతో భార్గవి అడుగులు డోర్ దగ్గర ఆగిపోయాయి. సిద్ధార్థ్ భార్గవిని గమనించకుండా కిటికీ దగ్గరికి వెళ్లడం, కోపంగా సిగరెట్ కాల్చడం, అదే సమయంలో అతని ఫోన్కి ఇంకా మెసేజ్లు వస్తుండడం, కొత్తగా అతనిలో కనిపిస్తున్న చిరాకు చూస్తూ అక్కడే నిలబడిపోయింది భార్గవి. ఎన్ని బిజినెస్లు టెన్షన్లు ఎప్పుడూ కూల్గా ఉండే సిద్ధార్థులో ఉన్న మార్పు చూసి భార్గవికి తెలియని భయం, ఇంకా ఏదో అనుమానం మొదలైంది. పెరుగుతున్న గుండె చప్పుణ్ణి కట్టడి చేస్తూ అడుగులో అడుగు వేస్తూ సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళింది భార్గవి. ఫోన్ టేబుల్ మీదకి విసిరేసి కోపంగా వెనక్కి తిరిగిన సిద్ధార్థ్ తనకు అడుగు దూరంలో అనుమానంగా తననే చూస్తున్న భార్గవిని చూడగానే షాక్ అయ్యాడు. నిషా ఆలోచనలో ఉన్న సిద్ధార్థ్కి ఎదురుగా భార్య ఉండడం చూసి కంగారు పడ్డాడు. ఫ్లోర్ అంతా పరుచుకున్న చలువరాతి చల్లదనంతో పాటు గదిలోని వాతావరణం చల్లగా ఉన్నా కూడా అతని అరచేతుల్లో నుదుటి మీద చెమటలు పట్టాయి. కానీ తనలోని తడబాటు ఆమెకు కనిపించకుండా వెంటనే జాగ్రత్త పడ్డాడు. ఏమైంది సిద్ధార్థ్, ఎందుకంత కంగారుగా ఉన్నావు? సిద్ధార్థ్ కళ్ళలోకి ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది భార్గవి. ఆ ప్రశ్నకు సిద్ధార్థ్ కాస్త కంగారు పడినా ఏం లేదు భార్గవి అని నవ్వి మాట మారుస్తూ, వావ్, అన్నీ నా ఫేవరెట్ డిషెస్ చేశావా, సూపర్, వీటి వాసనకి ఆకలి ఇంకా పెరిగిపోయింది అంటూ భార్గవి చేతిలో ఉన్న ప్లేట్ అందుకుని చైర్లో కూర్చున్నాడు సిద్ధార్థ్. కనీసం అతనితో కలిసి తినడానికి భార్గవి తన కోసం తెచ్చుకున్న ప్లేట్ని కూడా గమనించకుండా తలంచుకొని గబగబా తింటున్న సిద్ధార్థుని చూసి మరింత ఆశ్చర్యపోయింది భార్గవి. ఎప్పుడూ ఇద్దరు మాట్లాడుకుంటూ కలిసి తినేవారు. అలాంటిది ఈ రోజు కనీసం తన పక్కనుందని కూడా పట్టించుకోకపోతుంటే అతని ప్రవర్తన చాలా కొత్తగా అనిపించింది. ఏమైంది సిద్ధార్థ్కి అని ఆలోచించింది. సిద్ధార్థ్ గదిలోకి వచ్చినప్పటి నుండి అతని వింత ప్రవర్తన ఆమెకు గుర్తుకొచ్చింది. ఏదో జరిగింది, అందుకే చాలా టెన్షన్గా ఉన్నాడు సిద్ధార్థ్ అనుకుంది మనసులో. భార్గవి ఆలోచనలో ఉండగానే సిద్ధార్థ్ తినడం పూర్తి చేసేసి సోఫాలో వెనక్కి వాలి అలసటగా కళ్ళు మూసుకున్నాడు. టెన్షన్తో పాటు అలసటగా కనిపించిన సిద్ధార్థ్ వెనక్కి వెళ్లి నెమ్మదిగా అతని భుజాలు నొక్కసాగింది భార్గవి.
ఆమె చేస్తున్న పని అతనికి చాలా రిలీఫ్గా అనిపించడంతో మరింత రిలాక్స్గా కళ్ళు మూసుకున్నాడు. భార్గవిలో మాత్రం సమాధానం తెలియని ఎన్నో ప్రశ్నలు రేకెత్తాయి. మరి ఇక ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది ఎపిసోడ్ నెంబర్ 3లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ సిరీస్ గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.